బాదంను తినే ముందు ఖచ్చితంగా నానబెట్టాలి. ఎందుకంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్లో ఉన్నాయి. ముఖ్యంగా బాదంలో న్యూట్రిషన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఖనిజ లవణాలు, విటమిన్లు, ఎంజైమ్లు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిలో అధికం. ఇవి జీర్ణశక్తిని అధికం చేసి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అంతేకాకుండా సహజంగా తీసుకున్న ఆహారం ద్వారా సంభవించే అనారోగ్యాలకు కూడా ఈ పండ్లు మంచి మందులా ఉపయోగపడతాయి. ఇంకా ఈ బాదం పప్పులను తినడానికి ముందు నీళ్లలో నానబెట్టడం ద్వారా చాలా టేస్టీగా ఉండడమే కాదు, ఈజీగా జీర్ణమవుతాయి. అనేక ప్రయోజనాలను అందిస్తాయి. బాదంను నీటిలో నానబెట్టడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు, విటమిన్లు, ఎంజైమ్లు, అమినో యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్లను మన శరీరానికి పుష్కలంగా అందిస్తాయి. మరి నానబెట్టిన బాదం గురించి మరికొన్ని వాస్తవాలను తెలుసుకుందాం. ఫ్యాక్ట్ 1. బాదంను నీటిలో నానబెట్టడం వల్ల వాటి మీద ఉండే పొట్టును తొలగించడానికి సులభమవుతుంది. అలాగే బాదం పొట్టులో టానిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని న్యూట్రిషన్ తేలికగా గ్రహిస్తుంది. దాంతో శరీరంలో న్యూట్రిషన్ లోపం ఏర్పడుతుంది. కాబట్టి బాదంను నీళ్లలో నానబెడితే తొక్కను తొలగించవచ్చు. ఇలా తినడం వల్ల స్టమక్ యాసిడ్స్ పెరిగి జీర్ణమయ్యే ఆహారాలను న్యూట్రిషన్స్గా మార్చి ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఫ్యాక్ట్ 2. నానబెట్టిన బాదంలను తిన్నప్పుడు రుచిగా కూడా అంతగా అనిపించదు. నట్స్ను తినడం కూడా డిఫికల్ట్గా ఉంటుంది. బాదంను సోక్ చేసిన తర్వాత బాదం పప్పు మెత్తగా అవుతుంది. ఔటర్ స్కిన్ కూడా సులభంగా తొలగించుకోవచ్చు. ఫ్యాక్ట్ 4. నానబెట్టిన బాదంను పొట్టలోని యాసిడ్స్ను రెగ్యులేట్ చేస్తుంది. ముఖ్యంగా నానబెట్టిన బాదంను ప్రతిరోజు ఉదయం పరగడుపున తినాలి. ఇది అసిడిటీని మరియు యాసిడ్ రిఫ్లెక్షన్ను నివారిస్తుంది. ఫ్యాక్ట్ 5. నీళ్లలో నానబెట్టిన బాదంలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. గర్భిణీ మహిళలకు ఇది అత్యవసరమైన పోషకాహారం. ఫ్యాక్ట్ 6. బాదం పప్పు ఔటర్ స్కిన్ జింక్ మరియు ఐరన్ అబోర్షన్స్ తగ్గిస్తుందని కొన్ని పరిశోధనలు వెల్లడైంది. ఫ్యాక్ట్ 7. బాదంను పొట్టుతో సహా తినడం వల్ల ఒక చిన్న ప్రయోజనం ఏంటంటే ఫైబర్ కంటెంట్ కొలన్కు చేరి బ్యాక్టీరియాకు ఫుడ్గా మారి మన జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.